నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. సార్ సుందరరామరెడ్డి గారు, లాస్ట్ వీక్ మీరు వెబినార్ కండక్ట్ చేశారు కదా. లాస్ట్ మినిట్లో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోలేక చాలామంది ఇబ్బంది పడ్డారంట. ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 50 మంది వరకు అటెండ్ కాలేకపోయారని చాలామంది చెప్తున్నారు. సో వీళ్ళందరూ అడుగుతున్నారు నెక్స్ట్ వెబినార్ ఎప్పుడు పెట్టబోతున్నారు ఏంటంటూ కూడా రెగ్యులర్గా కాల్ చేస్తున్నారంట. సో మరి మొన్న మిస్ అయిన వాళ్ళకి నెక్స్ట్ వెబినార్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్. సో ఈ కోర్సెస్తో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇది అకాడమిక్ వేలో అట్లా జాబ్ పర్పస్ కోసం పనికిరావు. అండ్ అదే టైంలో కొన్ని లాంగ్ టర్మ్ ప్లానింగ్తో జాయిన్ అవుతుంది అంటే అలా కూడా జాయిన్ అవ్వరండి. చాలామంది ఏంటంటే ఎమోషనల్గా అప్పటికప్పుడు అనుకొని ఆ టైంలో ఏదన్నా ఉంటే దాంట్లో జాయిన్ అవుతారనమాట. యాక్చువల్గా మనం ఆల్మోస్ట్ 1 month ముందే అనౌన్స్ చేస్తున్నాం పలానా తారీఖు ఈ వెబినార్ ఉంటుంది అని. 20-25 days చెప్తున్నాం. వాళ్ళు ప్లాన్డ్గా ఉంటే ముందే జాయిన్ అవ్వచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్లో మూమెంట్ అంటే 1 dayలో ఉందనగా ఒక్కసారిగా ఎంక్వైరీస్ వస్తున్నాయి. అంటే పర్టికులర్గా ఈ సిరీస్కి అయితే ఆల్మోస్ట్ ఒక 60 రిజిస్ట్రేషన్ వరకు మనం రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సార్ ఇప్పుడు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వెబినార్ అయితే 2 గంటలకి 2:30 కాల్ చేసి మా రిజిస్ట్రేషన్స్ తీసుకోండి, మా అమౌంట్ పే చేస్తామంటూ చాలా మంది అడుగుతున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది టీం మొత్తానికి. ఎందుకంటే ఎవరు పే చేస్తారో కన్ఫర్మేషన్ చేసుకోవాలా, పేమెంట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి, గ్రూప్లో యాడ్ చేయాలి, అంటే టెలికార్లు ఇవన్నీ చూసుకోవాలంటే టైం పడుతుంది అవన్నీ. అవును. అందుకని లాస్ట్ మూమెంట్ రష్తో పోల్చుకుంటే కొంచెం అడ్వాన్స్గా, ఎందుకంటే 10 days ముందే ఓపెనింగ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు బుక్ చేసుకుంటే బెటర్ అనమాట. బట్ ఈసారి ఎప్పుడు లేనంతగా ఆల్మోస్ట్ ఒక 40 to 50 members దాకా డ్రాప్ అయిపోయారండి. అందుకని ఈసారి కొంచెం ఎర్లీగా అంటే కమింగ్ నెక్స్ట్ మంత్ 2nd 3rd మార్చి 2, 3 శనివారం. ఎందుకంటే అంతమందిని డిసప్పాయింట్ చేయటం దానికి. మామూలుగా అయితే మనం వెబినార్కి 40 నుంచి 50 days గ్యాప్ తీసుకుంటాం మామూలుగా. బట్ ఈసారి చాలా ఎక్కువ మంది డ్రాపర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా అర్లీగా అంటే మార్చి 2nd 3rd మధ్యాహ్నం 3 గంటలప్పుడు మనం క్లాస్ తీసుకుందామండి. అండ్ ఇట్లానే అది కూడా ఫస్ట్ 2 days ఏమో ETFs, ఇండెక్స్ ఫండ్స్, తర్వాత రెండో రోజు ఏమో మ్యూచువల్ ఫండ్స్. ఎవరైనా ఎగ్జామ్ రాద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం 3rd day కూడా ఒక 1 hour ఎగ్జామ్ ప్యాటర్న్ మీద మనం ట్రైనింగ్ ఇద్దామండి. సో మార్చి 2nd and 3rd. ఓకే. సో నెక్స్ట్ కొత్త సిరీస్ వెబినార్ కొత్త సిరీస్. అవును. సో మొన్న చాలా మంది డ్రాప్ అయ్యారు వాళ్ళ కోసం, లేకపోతే ఇంత అర్లీగా బిగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంక్వైరీ కాల్స్ వస్తున్నాయంటే నెక్స్ట్ ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు, ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటూ చాలా మంది కాల్ చేస్తున్నారు. కొంచెం ప్లాన్డ్ గా ఉంటేనే బెటర్ అండి. లాస్ట్ మూమెంట్ ఏంటంటే అది చాలా పెద్ద ప్రాసెస్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చూసుకోవాలి, ఎవరు పే చేశారు, ఎవరు పే చేయలేదు, పే చేసిన వాళ్ళని గ్రూప్లో యాడ్ చేయాలి, తర్వాత వాళ్ళకి ఆ వెబినార్కి సంబంధించిన లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. ఇదంతా చాలా టైం ప్రాసెస్, మొత్తం టైం బీయింగ్ ఇది. సో అయితే చాలామంది కింద వీడియోస్ కింద కామెంట్స్లో పెడుతున్నారు, సుందరరామరెడ్డికి అనవసరంగా 3,000 పే చేయాలా, అసలు ఈయన చెప్పేదానికి 3,000 అవసరం అంటూ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు సార్. ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ అండి టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్. అది రైట్ ఆర్ రాంగ్ అనే బదులు సుందరరామరెడ్డికి 3,000 రూపాయలు రాంగ్ అనే వాళ్ళు ఉంటారు, సుందరరామరెడ్డికి 30,000 తక్కువ అనుకునే వాళ్ళు ఉంటారు. నాతో ఒక్క కన్సల్టేషన్ కే 3,000 నుంచి 5,000 పే చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఉంటారు. సో మనం ఉన్న సొసైటీలో ఏంటంటే డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ నాలెడ్జ్, డిఫరెంట్ లేయర్ ఆఫ్ ఎక్స్పర్టైజెస్ ఉంటారు. అందుకని పర్ డే 1 lakh ఇయర్లీ కోర్టులో సంపాదించే వాళ్ళు ఒక ఎఫర్ట్ మీద టైం పెడుతుందంటే దే డూ చార్జ్. ఎట్లాగూ ఫ్రీగా మనం ఎనీబడి కెన్ ట్రేడ్ చేస్తున్నాం. ఇక్కడ సుమన్ టీవీలో కొన్ని 100 వీడియోస్ డిఫరెంట్ యాంగిల్లో ఇస్తున్నాం ఫ్రీగా. అవి ఫ్రీగా వాడుకునే వాళ్ళు అవి వాడుకోవచ్చు. అండ్ మనీ ఉంది, అఫోర్డబిలిటీ ఉంది అని మనీ మేనేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. సపోజ్ మీరు ఒక 5 lakh మార్కెట్లో పెట్టాలనుకున్నప్పుడు 3,000 రూపాయలు నథింగ్ అండి అది మీరు పెట్టాలనుకున్నప్పుడు. ఎందుకంటే రిస్క్ ఎక్కడ మినిమైజ్ చేయాలి, ఎక్కడ ఇన్ టైంలో పెట్టాలి, ఇన్ టైంలో బయటకు పోవాలి అంటే ఒక కాన్ఫిడెన్స్ లాగా రావాలి అంటే మెంటర్షిప్ ఉండటం వల్ల నీకు అది రిడ్యూస్ చేద్దాం. లెర్నింగ్ కర్ తగ్గిస్తాడు, మెంటర్స్ ఏం చేయలేరు, లెర్నింగ్ కర్ తగ్గిస్తారు. అది అప్పుడు 3,000 రూపాయలు వర్త్ అవుతుంది. మేము అమీర్పేటలో 15,000 ఛార్జ్ చేస్తాం 20 daysకి. అది ల్యాప్టాప్ లేకుండా మేము కనీసం దగ్గర కూడా రానివ్వం. బట్ అందరూ జాయిన్ అవుతున్నారు అక్కడ. ఇక్కడ 3,000 వేస్ట్ అనుకుంటే అక్కడ 15,000 తోటి ఆ ప్యాకేజ్ లో జాయిన్ అవుతున్నారు. దాని మీనింగ్ ఏంటంటే యూజర్ హ్యావ్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ దర్ వ్యూస్. మనం దాన్ని ఆర్గ్యుమెంట్ చేయలేము. అండ్ నాలెడ్జ్, ఇదే నాలెడ్జ్ మీకు బయట దొరకచ్చు. ఎందుకంటే నేను చెప్పేది కూడా నా సొంతంగా ఏం కాదు, అది కొన్ని వేల మంది వాళ్ళ జీవితకాలంలో ఎక్వైర్ చేసింది పుస్తకం రూపంలో కానీ ట్రైనింగ్ రూపంలో కానీ ఎక్స్ప్రెస్ చేసిందే మనం పెడుతున్నాం.
కాబట్టి నా దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీకు ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్, అంటే నేను ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ చేస్తాను, ETF చేస్తాను కాబట్టి ప్రాక్టికల్ వేలో మీకు చేస్తాను. ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం, ఆ ఎక్స్పీరియన్స్ కోసం, హ్యాండ్ హోల్డింగ్ దానికోసం అది ఆ అమౌంట్ 3,000 పే చేస్తున్నారు. ఒకవేళ 3,000 లిస్ట్ మీ దగ్గర లేదనుకోండి, ఇట్స్ ఓకే, మేము ఆల్రెడీ బోల్డ్ అని వీడియోస్ చేస్తున్నాం కదా, మీరు వాటిని ఫాలో అవ్వండి సరిపోతుంది. ఎనీబడి కంటే ఫాలో అవ్వండి సరిపోతుంది. ఇంత వేస్ట్ అని మీరు డైరెక్ట్గా అంత హార్ష్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అదే విషయాన్ని స్మూత్ కూడా చెప్పచ్చు. ఓకే, బట్ ఇట్స్ ఓకే. యూట్యూబ్లో అందరికీ ఆ రైట్స్ ఉంటాయండి. ఎనీబడి కెన్ ఎక్స్ప్రెస్ దర్ వ్యూస్. అది మనం హర్ట్ అయ్యే అంత సీరియస్ మ్యాటర్ కాదు, అండ్ ఫన్నీగా తీసుకునే అంత లైట్ మ్యాటర్ కాదు. ఇట్స్ ఓకే, ఎవ్రీబడి హ్యావ్ ద రైట్ టు ఎక్స్ప్రెస్. ఎందుకంటే ఆప్షన్ ట్రేడింగ్లో సింగిల్ డేకే 1 lakh చార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు, అంటే మనం 3,000కే చేసాము. ఓకే, మ్యూచువల్ ఫండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కి 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తాం మార్కెట్లో, ఎక్కడ లేరు. 10,000 ఎక్కడ లేదండి. మ్యూచువల్ ఫండ్ ఎగ్జామ్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు 10,000 తక్కువ ఇండియాలో ఎక్కడ లేరు. మనం ఫ్రీగా ఇస్తున్నాం, ఫ్రీగా మెటీరియల్ ఇస్తున్నాం. 2-3 గంటల సెషన్ పెట్టి వెబినార్ అయిపోయిన 2 రోజుల తర్వాత. అవును, నా పోర్ట్ఫోలియో డైరెక్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఏముంది దాంట్లో, ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఎలా కొనాలో అని చూపిస్తున్నాను. దానికి మేము ఛార్జ్ చేస్తాం. అయినా తృప్తి చెందట్లేదు. నేను అంటుంది అందరూ మనం అలా అనకూడదు, ఎందుకంటే కొంతమంది 90% మనకి అనుకూలంగా ఉన్నప్పుడు 10 మంది గురించి మనం చేసుకోకూడదు. అంటే ప్రతి సిస్టంలో కూడా మనం అందరినీ సాటిస్ఫై చేయలేమండి. ఇదే కాదు ఎక్కడైనా సరే. అందుకని ఎవరో ఒకళ్ళు ఇద్దరు కామెంట్ పెట్టారు నెగిటివ్ గా అన్న విషయంతో మనం దాన్ని అలా వదిలేసుకొని గుడ్ గా పెట్టే వాళ్ళని ఫోకస్ చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే మన హార్డ్ వర్కింగ్, మన నాలెడ్జ్ తెలిసిన ఎట్టాగా మనం ఇష్టపడతారు. అది తెలియనోడు ఎట్టాగా సెటిల్ వేస్తాడు. సెటిల్ వేసినోడిని మీద మనం ఇచ్చేసే బదులు మనల్ని ఇష్టపడే వాళ్ళ కోసం మోర్ ప్రొడక్టివిటీ వీడియోస్ చేసామనుకోండి, అప్పుడు వాళ్ళకి బెనిఫిట్, మనకి బెనిఫిట్ వస్తుంది. కాబట్టి 3,000 వర్త కాదనేది యూజర్ డిసైడ్ అవుతాడు ఎండ్ ఆఫ్ ది డే. అంటే ప్రోగ్రామ్ కి 100 మంది ఎన్రోల్ అవుతున్నారు అంటే మార్కెట్ బాగా ఉంది అని లెక్క ఫీడ్బ్యాక్. ఓకే, అండ్ ఇట్స్ ఓకే. అంటే మీరు అది వర్త్ కాదంటే జాయిన్ అవ్వద్దు, బట్ మీకు ఆ వీడియోస్ చూసుకోండి, స్టిల్ యూ కెన్ మేక్ ద మనీ. అంటే వర్త్ అనుకుంటే జాయిన్ అవ్వండి, మీకు పనికి వస్తుంది అనుకుంటే, అండ్ ఇట్స్ ఓకే. దానికి అది డిస్కరేజ్మెంట్ కాదు, ఎంకరేజ్మెంట్ కాదు, ఇట్స్ ఓకే అన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే, మనం సామాన్యుడితో సుమన్ టీవీ అని ఒక సిరీస్ ఒకటి చేస్తున్నాం, ఎప్పటి నుంచో చేస్తున్నాం, ఒక 6 months నుంచి చేస్తున్నాం. అంటే ఎవరైతే మనల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు ఏంటనేది ఆ బేస్ చేసుకుని మనం కొంతమందికి లైవ్ కాల్ చేసి మాట్లాడుతున్నాం. అయితే అంటే కొంతమంది దీనికి ఏం కామెంట్ పెడుతున్నారంటే, వీళ్ళు ముందే స్క్రిప్టెడ్గా కొంతమంది పీపుల్ని అరేంజ్ చేసుకుని ఎవరికైతే స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ వస్తున్నాయో అలాంటి వాళ్ళతో ముందే మాట్లాడుకొని వీళ్ళు ముందే సెట్ చేసి పెట్టుకొని వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతున్నారు, మనుషుల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు అంటూ కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి. అలాంటి కామెంట్ ఒకటి చెప్తాను. ఎందుకంటే సామాన్యుడితో సుమన్ టీవీ ఎపిసోడ్ 1లో, సుమన్ టీవీ బిజినెస్లో ఎపిసోడ్ 1లో అది ఒక అతను సుమిత్ జైన్ అనే ఒక అతను కామెంట్ పెట్టాడు. I think you guys have chosen certain people who has made money in stock market and calling them only to promote your webinar. Why don't you show your more than 90% who had failed in stock market even after taking courses? Luckily, since market is doing well from past few years, few people might have made huge money. What if in future, that is next 10 years is not the same and they get huge losses? Old people who had hard savings, retirement money need to be careful and stay away from the stock market because it impacts your life heavily if your investment doesn't do well అంటూ కూడా ఒక అతను ఒక కామెంట్ చేసి, అంటే మీరు ముందుగానే కొంతమంది పీపుల్ని రెడీ చేసుకొని వాళ్ళతో ఏదో ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళతోనే మాట్లాడిస్తున్నారు అంటూ కూడా ఒక అతను తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రైట్. సో దానికి అందులో గుడ్ థింగ్ ఒకటి ఉంది, బ్యాడ్ థింగ్ ఒకటి ఉందండి. ఈ 10 సంవత్సరాలు డబ్బులు వచ్చని చెప్పేసి నెక్స్ట్ 10 years వస్తుంది గ్యారంటీ ఏంది అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే సేఫ్టీగా ఉండండి స్టాక్ మార్కెట్ తో అంటున్నాడు, అది ప్రికాషన్ గా తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రాఫిట్ ఉన్న చూస్ చేసుకొని అంటున్నాడు. బేసికల్ గా అంత డీప్ గా చేయడానికి ఇది పెద్ద స్కామింగ్ కాదండి. మన ఏ రోజు కూడా స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, కుప్పలు సంపాదించుకోండి, ఉదయం ఎంటర్ సాయంత్రం కల్లా బయటకు వెళ్ళండి. You are doing just for the educative, informative purpose only. సింపుల్ చెప్పండి, నేను డైలీ నిఫ్టీ బీస్ కానీ బ్యాంక్ బీస్ కానీ డైలీ ఒక 5 units కొంటాను. నేను 10 years మార్కెట్లో ఉందాం అనుకుంటున్నాను. నేను లాస్ అయ్యే మార్గం ఒకటి కామెంట్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయండి చూద్దాం. నేను లాస్ అవ్వాలనుకుంటున్నాను, లాస్ ఎలా అవుతానో మీరు చెప్పండి కామెంట్ రూపంలో. హైలీ ఇంపాసిబుల్ అది లాస్ అవటం. అంటే పబ్లిక్ లాస్ అవటం అనేది వాళ్ళ ఇండివిజువల్ ఫైనాన్షియల్ బిహేవియర్. అది నాలెడ్జ్ లేకనో గ్రీడీతోటో
లేదా టూ మచ్ లివరేజ్తోనో లేదా రాంగ్ మెంటరింగ్తోనో ఇవి చాలా 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 డిఫరెంట్ థింగ్స్ కాంబినేషన్ అయి ఉండొచ్చు. అది స్టాక్ మార్కెట్లో అందరూ లాస్ అవుతారు అనేది తప్పండి. రిస్క్ మేనేజ్మెంట్ ఒకటే అక్కడ మెయిన్. అది రిస్క్ అఫోర్డబిలిటీ ఉందంటే మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు ఒక 3 years 4 years టైంలో మీరు అప్ అండ్ డౌన్ అవ్వచ్చేమో కానీ ఒక్కసారి మీరు కనుక 30-40% వచ్చిందంటే నెగిటివ్ బై ఛాన్సే ఉంటుంది మీకు. ఈ సంవత్సరం మ్యూచువల్ ఫండ్స్ నాకు 60% వచ్చింది అనుకోండి, నెక్స్ట్ 3 years 0 వచ్చినా సరే ఎగైన్ నాకు 15% వచ్చినట్టే కదా నాకు యావరేజ్ మీద. తర్వాత మళ్ళీ 3 years మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్కి వెళ్ళిపోతుంది. నేను లాస్ అయ్యే మార్కెట్ ఎక్కడ చెప్పండి. అందుకని ఈ అసెట్ క్లాస్లో వాలటిలిటీ ఉంటుందనే విషయం నాలెడ్జ్ పెంచుకోవాలి ఎవరైనా సరే. రెండోది దీంట్లో కన్సిస్టెన్సీ ఇన్కమ్ లేదా ఆ విషయం అర్థం కావాలి. అందుకని దీంట్లో ఉంటే డబ్బులు పోతాయి అనేది ఒక అపోహ. నాది నేను చూపిస్తున్నాను. ఎనీబడి కెన్ ట్రేడ్ లో 16 సిరీస్ మనం చేసామండి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో. లైవ్ ఇన్వెస్ట్ చేసి నేను మ్యానిపులేషన్ చేశాను అనుకోవడానికైనా కొన్ని వందల మంది కింద కామెంట్ రూపంలో డ్రాప్ చేస్తున్నాను, నేను పెట్టాను నాకు ఎంత వచ్చిందని. అండ్ వాటిని కూడా మనం పెయిడ్ ప్రమోట్ చేస్తున్నట్లు లెక్క. ఇన్ కేస్ మీరు అలా అనుకుంటే పెయిడ్ అని కోట్ల మంది ఏం చూడలేదండి మన ప్రోగ్రామ్ ని. ఆఫ్టర్ ఆల్ 1 లక్ష మంది చూస్తున్నారు. తెలుగు వాళ్ళు మొత్తం 10 కోట్ల మందిలో 1 లక్ష మంది. అది కూడా కన్జర్వేటివ్ ప్రొడక్ట్ అండి. అది ఓపెన్ గా చెప్తున్నాము ఒక రోజు ముందే అందరికి తీసుకుండదని. నేను పార్టీ ఇండియాలో అంత డబ్బు పెట్టి ఎవరు చేస్తున్నారండి, ఎవరు చేస్తున్నారు చెప్పండి. అందుకని మేము ఏదో ముందే ప్లాన్ చేసి అన్నంత ఏం లేదండి ఇక్కడ. బేసిక్ గా అంత టైం లేదు, అంత టైం అలాంటి అంత వర్త్ కాదు, అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకేం రాదండి, ఏదో జనాలు సెట్ చేసుకొని అంతేం అంత ఖాళీగా అంత పని బాట లేకుండా అయితే ఇక్కడ ఎవరు లేవు, అంత వర్త్ ఏం కాదు. ఎందుకంటే సామాన్యుడితో సుమన్ టీవీ అనేది ఎవరైతే లాస్ట్ ఒక 13-14 సిరీస్లు ఉన్నాయో ఆ గ్రూప్ ఏదైతే ఉందో, అంటే ఆ వెబినార్కి అటెండ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాస్ట్ పార్టిసిపెంట్స్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పింగ్ చేయండి. అంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులతోనే ఫోన్ మాట్లాడుతున్నాం. కానీ ఏదో బయట నుంచి కొంతమందిని ఏదో ఒక సిండికేట్ లాగా తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడే అంత అవసరం లేదు. అంత మనీ బాట లేకుండా ఖాళీగా అయితే ఇక్కడ మన యూజర్స్ తీసుకునే అన్ని కూడా ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ అండి. లాస్ అవడానికి ఏముందండి, అవునవును లాస్ అవడానికి ఏముంది అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఉంటే ఉంచుకుంటారని అర్థమవుతుంది కదా. మార్కెట్ పడిద్ది పెరిగిద్ది ఇదన్నీ బదులు మార్కెట్ లో వాలటిలిటీ ఉంటుంది. బట్ ఈ సైకిల్లో నాకు పైకి వస్తా ఉన్నాను, నేను పైకి వచ్చినప్పుడే బయటికి పోతాను ఒక రూల్లో పెట్టుకుంటే ఇక్కడ లాస్ ఎక్కడ ఉందండి. మీరు లివరేజ్ ఎందుకు తీసుకోవాలి, ఇంటర్డే ఎందుకు చేయాలి, అలాంటి ట్రేడ్స్ మనం ఎంకరేజ్ చేయట్లేదు ఇక్కడ. అంటే వెల్త్ ని ఎలా ఒక కన్స్ట్రక్టివ్ మేనర్ లో ఎలా సంపాదించుకోవాలో ప్రాక్టికల్ గా చూపిస్తూ మన దాన్ని మనం నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ యూజర్ కి మనం ఫోన్ చేయడం వల్ల వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనకి మనం మాడిఫై చేయడానికి పనికి వస్తుంది. అది ఫీడ్బ్యాక్ ఉండటం వల్లే మనం ఎప్పుడు మనం సొంతంగా డబ్బు కొట్టుకోవటం కాదు, అవుట్లోడ్ చెప్తే కానీ మనకు అర్థం కాదు మనం చేసేది రీచ్ అవుతుందా లేదా, ఇంకేదన్నా మాడిఫై చేయాలి. అవతల ఫీడ్బ్యాక్ ని బట్టి మనం కూడా ఆడియన్స్ కి ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి. అవును. సో అంటే ఇక్కడ విష్ణు తనని తాను ఎలా మెరుగుపరచుకోవాలి, అండ్ సుందర్ రామరెడ్డి గారి నుంచి ఆడియన్స్ ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న వైఖరితో మాత్రమే మనం దాన్ని చేస్తున్నాం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఎగ్జామ్స్ ఇంతకుముందు ఎక్కడా లేదు, ఎక్కడ ఫ్రీగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అది సోర్స్ ఏంటో కూడా తెలియదు వాళ్ళకి, ఎన్ఐఎస్ఎం సైట్ కి ఎలా బాలో తెలియదు, అసలు దీని మీద ఎగ్జామ్స్ ఉంటేనే కూడా ఎవరికి తెలియదు. బట్ ఎందుకు మనం ఇంట్రడ్యూస్ చేసామంటే ఒక యూజర్ ఉన్నాడు ఇలా కెరీర్ కి ఏదైనా పనికి వస్తాయండి అన్నప్పుడు అప్పుడు థాట్ వచ్చింది దీని కెరీర్ గా తీసుకోవాలి, దీన్ని కూడా ఒక ప్రొఫెషనల్ కెరీర్ గా తీసుకొని ఎట్లా లైఫ్ లో ముందుకెళ్ళొచ్చు అన్న దాని మీద మనం ఇంప్రూవ్ అయ్యాము. వాళ్ళకి కూడా మనం పెట్టాము. నేను ఆ ఎగ్జామ్ రాశాను, మా కిడ్ చేత కూడా ఎగ్జామ్ రాయించాను. ప్రాక్టికల్ గా అన్ని మేము చెప్పేసి మీకు చెప్తున్నామండి. అది ఫ్రీగా ఇస్తున్నాం, పైగా దీంతో పాటు అటాచ్మెంట్ చేసే ఇస్తున్నాము. అందుకని యూజర్ కి వాల్యూ యాడెడ్ సర్వీస్ ఎన్ని రకాలుగా యాడ్ చేయాలో అన్ని యాడ్ చేసుకుంటూ పోతూనే ఉన్నామండి. అండ్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మనం మాడిఫై అవుతాం, బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి యూజర్ కి సరిగ్గా అర్థమవుతుందా లేదా, ఇంకేదైనా బెటర్ ఇవ్వాలా లేదో మనకు అర్థమవుతా ఉంటుంది అనమాట. అండ్ బేసికల్ గా మనం ఎప్పుడు కూడా అవతల దగ్గర నుంచి కాంప్లిమెంట్సే కాదండి, ఈవెన్ కంప్లైంట్స్ కూడా తీసుకోవడానికి యాక్సెప్ట్ ఉండాలి. ఒకసారి పబ్లిక్ డొమైన్కి వెళ్ళిన తర్వాత అన్ని రకాల పబ్లిక్స్ ఉంటారు, అండ్ అందరితో మనం వాటిని డీల్ చేయటం నేర్చుకోవాలి. అది ఇట్స్ ఓకే, మనం దాన్ని పాజిటివ్ తీసుకుందాం. అతను వార్నింగ్ ఇస్తున్నాడు, మార్కెట్ చాలా రిస్క్ జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు, దాన్ని పాజిటివ్ వేలో తీసుకుందాం. అండ్ స్క్రిప్టెడ్ అయితే ఖచ్చితంగా కాదండి, అలాంటి అవసరం మాకు లేదు కూడా. ప్రేక్షకులు గమనించగలరు కాదండి, ఇదేదో స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ ఏదో కాదండి. ఎవరైతే ఈ వెబినార్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉందో, సో దాంట్లో ఆసక్తి ఉన్న వాళ్ళని జస్ట్ ఎవరైతే ఆసక్తి ఉందో వాళ్ళకి కాల్ చేసి మాత్రమే లైవ్లో మాట్లాడడం జరుగుతుంది. కానీ ఏదేదో ముందే ప్లాన్ చేసుకొని కొంతమందిని సెట్ చేసుకొని కేవలం ప్రాఫిట్స్ ఉన్న వాళ్ళతోనే ఈ ప్రోగ్రామ్ చేసి ఏదో జనాల్ని మభ్యపెట్టాలనో మాయ చేయాలన్న అలాంటి ఆలోచన, అలాంటి ఇంటెన్షన్ అయితే మాకు ఏమాత్రము లేదండి.
అండ్ ప్రేక్షకులకి మరొకసారి నేను సవినయంగా నమస్కరించి చెప్తున్నానండి. రైట్ సుందరరావు గారు చెప్పండి. డెఫినెట్గా అండి అదే అంటుంది. అదేంటంటే ప్యూర్ ఇన్నోసెన్స్ అయి ఉండొచ్చు, లేదు ఏదో మూలన వాళ్ళకున్న డిసాటిస్ఫాక్షన్ అయి ఉండొచ్చు, ఆ విధంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతమించి దానికి మనం మరి టూ మచ్గా తీసుకోవడానికి కూడా ఏం లేదండి. అండ్ 90% అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే ఆ కామెంట్ రూపంలో మనకు అర్థమవుతుంది. అండ్ 10% ఎలాగో ఉంటారండి ఏదో. సో అందుకని మనం మోర్ ప్రొడక్టివ్ క్వాలిటీ ట్రై చేయాలి తప్ప అవుట్లెట్ కాన్సరబుల్గా ఇచ్చుకుంటూ మనం చేయాల్సిన అవసరం కూడా లేదు. రైట్ సార్, రైట్. ఓకే, అండ్ ఇట్స్ ఓకే, ఇట్స్ హ్యాపెనింగ్ సమ్టైమ్స్. పండే చెట్లకి రాళ్ళు దెబ్బలు తగులుతాయి, మామూలు ఉండవు. అది అందుకని ఇది మన హర్ట్ అయ్యేంత ఇదేం కాదు. అండ్ ఇదేం కాకపోతే ఆడియన్స్ కి క్లారిటీ ఇవ్వాలి, డెఫినెట్గా. ఎందుకంటే ఏదో జరిగిపోతుంది, సుందరరావు గారు విష్ణు కూర్చొని ఏదో మాయ చేస్తున్నారన్న ఇంపాక్ట్. ఎందుకంటే అది కూడా వన్ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాకే కదా, వాళ్ళకి రీచ్ అవ్వాలి కదా, మనకి వాళ్ళు ఏం చెప్పారు అనేది వాళ్ళకి రీచ్ అవ్వాలి కదా. నేను సుమన్ టీవీకి వచ్చి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. మనం మొదటి నుంచి కూడా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, మిడ్ క్యాప్ తీసుకోండి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో బాగా మనీ వస్తాయి అన్నది ప్రాక్టికల్ గా అందరికి వస్తూనే ఉన్నాయి. అందులో లాస్ ఎక్కడ ఉంది చెప్పండి? ఏదైనా స్టాక్స్ కూడా మనం ఇచ్చింది అది అవుతున్నా సరే మన పబ్లిసిటీ కోసం కూడా రెండోసారి మాట్లాడడం వాటి గురించి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన వాటిలో సాత్య ఇండస్ట్రీస్ కావచ్చు, లేదా ఆర్తి బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా మనం స్టాక్స్ కూడా చెప్పుకున్నాం. కొన్ని అయితే 200%, 300% కూడా వెళ్ళిపోయింది. టాటా పవర్ ఇవన్నీ 100-150 దగ్గర మనం చెప్పుకున్నాము. అంత తేజస్ నెట్వర్క్ అయితే 500 దగ్గర ఇప్పుడు 1000 చాలా మాట్లాడుకున్నాం మనం చాలా తక్కువలో ఉన్నప్పుడు. బట్ మన పబ్లిసిటీ చూసామని అక్కడ చెప్పారని మనం ఎప్పుడు డిస్కస్ చేయలేదండి వాటి గురించి కూడా. ఎందుకంటే అప్పుడు వచ్చిన థాట్ అది ఇది పెడితే ఈ సెక్టర్ ఇలా ఉంటుందని మనం ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాం. మార్కెట్ ట్రెండ్ కి తగ్గట్టు, మార్కెట్ సీజన్ తగ్గట్టు ఏ సెక్టర్ మూవ్మెంట్ ఎలా ఉంది అని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంతే. అవును. సో అంతే తప్ప డబ్బు కొట్టించుకోవడానికి మనం ఎప్పుడు ఏమి తిరిగి మాట్లాడుకోండి. అండ్ అందుకని ఇది స్క్రిప్టెడ్ అంతేం లేదు. అండ్ మన ఈ ప్రోగ్రామ్ ద్వారా వేరే వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి మనం ఎప్పుడు ట్రై చేయం కూడా, చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మంత్లీ లక్షల్లో, సంవత్సరానికి కోట్ల సంపాదించే బ్యాచ్ అండి మంది. చిన్న చిన్న వాటికి కక్కుర్తిపడి అంతేం లేదు. అంటే మీకు మీ ఇన్స్టిట్యూట్ లో మార్నింగ్ 6 o'clock నుంచి ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. నేను ఇక్కడ ఆఫీస్కి వచ్చానంటే నాకు రోజుకి 2-3 షూటింగ్లు ఉంటాయి. ఇలా ఉంటది మన రెగ్యులర్ యాక్టివిటీ ప్రాసెస్ అంతా. ఏదో మనుషుల్ని అవసరం లేదు సార్, అంతేముండదు. ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ అది కాదు, అవేర్నెస్ తీసుకురావటం, గుడ్ బ్యాడ్ వరస్ట్ మీకు తెలియజెప్పటం, మీకు కంఫర్టబుల్గా ఉంటే దాన్ని పిక్ చేయమని చెప్పడం తప్ప మన ఉద్దేశం. ఎవరిని బలంతా మీరు తీసుకోండి కుప్పలు డబ్బులు సంపాదించి మనం ఎప్పుడు అన్నాం. అండ్ మోర్ ఎవర్ అలా రికమెండ్ చేసినందుకు వాళ్ళ దగ్గర నుంచి ₹1 కూడా ఛార్జ్ చేయాలి. ఇంతవరకు నేను ఏ స్టాక్స్ రికమెండ్ చేసినా ఎవరి దగ్గర నుంచి ₹1 కూడా నేను ఛార్జ్ చేయలేదండి, చేయను కూడా. ఎందుకంటే నా ప్రొఫెషన్ ట్రైనింగ్ అంతవరకే నేను చూసుకుంటాను. మిగతా ఏదైనా ఉంటే అది నా పర్సనల్ తప్ప ఆ ఏళ్ళు నేను లేనప్పుడు నేను వేరే వాళ్ళని ఇన్నోసెంట్ని ట్రాప్ చేసేసి ఎప్పుడు నేను చేయను. సుందరరావు రెడ్డి గారు అంటే మనిషి పుట్టినప్పటి నుంచి అటు స్కూల్లో టీచర్లు కానీ, లేదంటే కాలేజీలో కానీ, లేదంటే పేరెంట్స్ అనేవాళ్ళు అన్ని రకాల విషయాల గురించి వాళ్ళకి శిక్షణ ఇస్తారు, అన్ని రకాల విషయాల పట్ల అవగాహన ఇస్తారు. కానీ అటు స్కూల్లో కానీ, అటు కాలేజీలో కానీ, ఇటు ఇంట్లో కానీ ఎక్కడా కూడా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడా చెప్పట్లేదు. నేను కూడా ఎన్నోసార్లు చెప్పానండి ఎన్నో వీడియోస్లో కూడా. ఎంతప్పటికీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చదువు అంటే ఇంక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లోనే అసలు చెట్లు నాటించాను, లేదా మొఘల్ చక్రవర్తి వీటి గురించి తప్ప పర్సనల్ ఫినాన్స్ అంటే ఇది నెసరీ సబ్జెక్టు. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి, టైం వాల్యూ గురించి, సేవింగ్స్ గురించి, వీటన్నిటి గురించి ఎక్కడా డిస్కస్ చేయరు స్కూల్లో కానీ, పేరెంట్స్ కానీ. ఇంకా పేరెంట్స్ చిన్నోడు నీ తెలియదు పో అంటుంటారు మనీ మ్యాటర్ గురించి మాట్లాడేటప్పుడు. బట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసే టైం వచ్చిందండి మన ప్రోగ్రామ్స్ ద్వారా. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. స్కూల్లో ఏదైతే చెప్పట్లేదు, కాలేజీలో ఏదైతే చెప్పట్లేదు, ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైతే పిల్లలకి చెప్పట్లేదు, ఏదైతే మిస్ చేస్తున్నారో, మిస్ అవుతున్నారో, దాన్ని ఇక్కడ కూర్చొని కొన్ని వేల గంటల పాటు కంటెంట్ జనరేట్ చేస్తున్నాం. కూర్చొని కొన్ని వేల వీడియోస్ 3 సంవత్సరాల నుంచి తెలుగులో ఎవరు జనరేట్ చేయడంత కంటెంట్ నేను మీలాంటి ఎక్స్పర్ట్స్ యొక్క సహాయంతో, వారి సహకారంతో కొన్ని వందల మంది వచ్చి ఇక్కడ కూర్చొని కొన్ని వందల వేల గంటల సమయాన్ని ఇక్కడ కేటాయించి ప్రేక్షకులకు ఇన్వెస్ట్మెంట్స్ పట్ల, ఫినాన్స్ పట్ల అవగాహన కల్పించాలి, వాళ్ళకు ఒక అవేర్నెస్ కలిగించాలి. అంటే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ
సంపదను సృష్టించుకోవాలి అన్న ఉద్దేశంతో తప్ప మన సమయాన్ని ఇంత కేటాయించి చెప్తున్నాం కానీ అవును. ఇంకేదో దీని మ్యానిపులేట్ ద్వారా ఏం చేయాలని లేదు. మాయ చేయాలని ఎక్కడా లేదు సార్, అవసరం లేదు లేదండి. మనకి. ఈ వెబినార్ కూడా ఇది పెద్ద వాళ్ళ చాలా పెద్ద ఇన్కమ్ అనుకుంటున్నారేమో వీళ్ళు, కానీ మన ఓవరాల్ ఇన్కమ్ పోల్చుకుంటే ఇట్స్ నథింగ్ అండి, నథింగ్ ఇట్స్ నథింగ్. yes. అది కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వని ఎవరిని అంటలేదు, Hmm. అండ్ మీకు అది నెసరీ అనుకుంటే జాయిన్ అవ్వండి. అండ్ వీ గివ్ లాట్ ఆఫ్ కంటెంట్ టోటల్లీ ఫ్రీ. Yes. మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని యాంగిల్లో అంటే వీక్లీ ట్రాకింగ్, మంత్లీ ట్రాకింగ్, వాల్టర్ వేలో ట్రాకింగ్, డ్రాడౌన్స్ వైజ్ ట్రాకింగ్, ఏది ఎక్కువ వస్తుంది డిఫరెంట్ యాంగిల్స్లో మనం ట్రాక్ చేసి మరీ వాళ్ళకి చెప్తున్నామండి. ఇట్స్ కంప్లీట్లీ అండ్ ఫ్రీ. అండ్ ఆ కంటెంట్ క్రియేషన్కి మాకు బ్యాక్గ్రౌండ్ ఎంత టైం మేము స్పెండ్ చేస్తున్నా ఊహించుకోండి. Yes. మీరెంత సమయం And వెచ్చించాలి, దానికి నేనెంత సమయం మేమేమి వెచ్చించాలి. ఎవరినేమి ఇంత కష్టపడ్డామని ఎప్పుడు చెప్పుకోలేదు మనం. ఏది ఫ్రీగా రాదండి. అవును. ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ ఎంతెంత జనరేట్ మూవ్ అవుతుంది నేను తెలియాలంటే ఒక 5 నిమిషాలు వచ్చి ఎఫర్ అయితే కాదు. అది సాఫ్ట్వేర్లో దిగి డేటా ఫిల్అప్ చేసేసి మొత్తం ఓపెన్ చేసి స్కాన్ చేస్తేనే వస్తాయి. ఎంతో మేధోమదనం చేయాలి. ఏది కంటెంట్ ఫ్రీగా జనరేట్ అవుతుంది, ఏది అవ్వదు. అంత టైం కూడా మేము టోటల్ ఫ్రీగానే ఇస్తున్నాం కంటెంట్ యూజర్స్కి. ఎందుకంటే అన్ని పనులు డబ్బుల కోసం మనం చేయలేము, కొన్ని మనసు కోసం కూడా చేస్తాము, తృప్తి కోసం చేస్తాము, సొసైటీలో 10 మంది పనికొస్తే చేస్తాము. అంటే అవి రీచ్ అవుతున్నాయి కూడా ఎక్కువ మందికి. అంటే ఒకరికో ఇద్దరికో నెగిటివ్ ఒపీనియన్ ఉన్నంత మాత్రాన మనం వర్క్ ఆపాల్సిన పని లేదండి. ఓకే, ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద బాధాకరమైన విషయం ఏంటంటే దరిద్రం అండి. అది వచ్చిన తర్వాత ఏటిని కూడా నేను పాజిటివ్ థింక్ చేయనివ్వదు, నేను మంచిగా ఉండనివ్వదు. ఆ దరిద్రానికి మేజర్ ఏంటంటే ఎర్నింగ్స్ లేక, సేవింగ్స్ లేక, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయలేక. అందుకని ఆ మనీ గురించి మనిషి నిరంతరం స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అందుకని లైఫ్లో ఈ ఫైనాన్స్ ఫ్రీడమ్ రావడానికి ఈజియెస్ట్ వే రూట్ ఎలా రావచ్చు అనేది మనవంతు ప్రయత్నంగా ఈ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళు రీచ్ అవడానికి ట్రై చేస్తున్నాం మనం. దట్స్ గుడ్ థింగ్ అండి, అది గుడ్ థింగ్. ఏదంటే ఒక జోక్స్ కానీ లేదా ఒక ఎంటర్టైన్మెంట్ లా కాకుండా వాళ్ళకి ఫ్యూచర్లో ఫర్ ఎవర్ పనికి వచ్చేలా కంటెంట్ మనం జనరేట్ చేస్తున్నాం. అండ్ స్టాక్ మార్కెట్ రిస్క్ అయిన ఏరియా, అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ రిస్క్ లేకుండా ఎలా జనరేట్ చేయాలో కూడా మనం చూపిస్తున్నాం, చేస్తున్నాం ఫ్రంట్ ఎండ్ నుండి. అందుకని డెఫినెట్గా మన దరిద్రం మన చిన్నప్పుడు మన నాన్న ఇచ్చిన అలాంటి ఎవరికి రాకూడదని చెప్పేసి, మనం ఉన్న పొజిషన్లో అందరూ ఉండాలని చెప్పేసి, అందరూ హ్యాపీనెస్ ఉన్న చోట మనం కూడా హ్యాపీగా ఉంటుంది కాబట్టి మనం ఈ జనరేట్ చేస్తున్నామండి ఇదంతా. ఇందులో కమర్షియల్ యాంగిల్ ఉందా లేదా అనే బదులు మీకు పనికి వస్తుంది అనుకుంటే వాడుకోండి, లేదు అంటే పర్వాలేదు దాన్ని డ్రాప్ అవ్వండి, అది ఇదేం కాదు. బట్ ఏదైనా పనికొచ్చేలాగా ఏదైనా ఇంప్రూవ్మెంట్ కోసం సజెషన్ ఇస్తే అది బాగుంటుంది, అది అందరికీ బాగుంటుందండి. నెగిటివ్ ఇచ్చినా సరే వీ డోంట్ కేర్ అబౌట్ దో థింగ్స్, ఎందుకంటే దానివల్ల పనికొచ్చే వాళ్ళని మనం సఫర్ చేయలేము. ఓకే, ఇప్పుడు ఎనిబడి కంటెంట్లో మీకు వచ్చిన డ్రాప్ చేయండి అంటే కొన్ని వందలు డ్రాప్ అవుతున్నాయి అక్కడ కామెంట్స్. అవన్నీ కూడా పేడేనండి, అవన్నీ గెట్ పేడేనా కాదు, అవన్నీ వాళ్ళు వాలంటరీగా పార్టిసిపేట్ చేస్తూ వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్. ఒక అన్నోన్ పర్సన్ ఇంత సంపాదించుకున్నాడు అంటే అదేదో నేను సంపాదించుకున్నట్టు హ్యాపీ ఫీల్ అవుతాను. నా అకౌంట్లో కూడా ఆటోమేటిక్గా 2-3 లక్షలు యాడ్ అవుతుంది ఒక సిరీస్ తోటి. బట్ నాకు ఈ 3 లక్షల కన్నా కూడా ఎవరో అన్నోన్ పర్సన్ ఇంత పెట్టాను ఇంత వచ్చింది అంటే ఎక్కడో తృప్తి అనిపిస్తుంది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, ఎక్కడ ఉంటా కూడా నాకు తెలియదు, అసలు ఎందుకు ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నారో కూడా మనకు తెలియదు. బట్ స్టిల్ మన టార్గెట్ అదే, సొసైటీలో ప్రతి అప్పుడు ఆ పర్పస్, ఆ లైఫ్ యొక్క పర్పస్, ఆ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్ట్ నెరవేరినట్టు అవుద్ది అనమాట. అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అంకితం డైరెక్ట్గా అంతే. ఇంకా ఓకే, అందుకని ఒకళ్ళ ఇద్దరు కామెంట్ చేస్తే అది మనం కాన్షియస్గా తీసుకోవాలి. అండ్ ఇందులో కమర్షియల్ యాంగిల్ ఏం లేదండి. అండ్ ఒకటి మా ట్రైనింగ్స్ ఒకటే, నచ్చితే జాయిన్ అవ్వండి, మీకు పనికి వస్తుంది అనుకుంటుంది అది కూడా. అండ్ పనికిరాదు అనుకుంటే డ్రాప్ అవ్వండి, పర్వాలేదు. అండ్ యూ హ్యావ్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ ఎవ్రీ వ్యూ, గుడ్ ఆర్ బ్యాడ్ వర్క్, డజంట్ మ్యాటర్. అండ్ అందరూ అనుకున్నట్టు ఇది స్క్రిప్ట్ తోని అండ్ ప్లాన్డ్, వెరీ ప్లాన్డ్ అట్లా ఏం లేదండి. అండ్ దిస్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ టు కంపేర్ టు అవర్ రెగ్యులర్ ఇన్కమ్. మనకు వేరే ఇన్కమ్ చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ చంద్రనాథ్ గారు.